హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుందండి. ప్రయాణికులకు ఉపయోగపడేలాగా రైల్వే టికెట్ల బుకింగ్ లో కొత్త మార్పులు అయితే తీసుకొస్తుంది. రైల్వే టికెట్లలో అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకోకుండా సామాన్య ప్రజలకు టికెట్లు దొరికేలాగా నియమ నిబంధనలు అయితే మార్చింది. కొంతమంది ఏజెంట్లు రైల్వే టికెట్లు ఓపెన్ అవగానే వెంటనే బుక్ చేస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలకు టికెట్లు దొరకడం లేదు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు రైల్వే టికెట్ల బుకింగ్ ఆధార్ ఓటీపీని రైల్వే శాఖ తప్పనిసరి అయితే చేసింది. దళారులను అరికట్టేందుకు, టికెట్ బుకింగ్ లో పారదర్శకత తెచ్చేందుకు ఈ రూల్ కొత్తగా అయితే ప్రవేశపెట్టారు. ఇంకా ప్రస్తుతానికి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 300 రైళ్లలో టికెట్ బుకింగ్ కు ఆధార్ ఆధారిత ఓటీపీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. సోమవారం నుంచి ఈ ఓటీపీ ఆధారిత టికెట్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందండి. దీంతో ఇక నుంచి ఓటీపీ ధృవీకరణ లేకుండా ఈ రైళ్లలో టికెట్లు బుక్ చేసుకోలేరని చెప్తున్నారు. బుకింగ్ ప్రక్రియ మరింత సురక్షితంగా, పారదర్శకంగా చేసేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. దశల వారీగా అన్ని రైళ్లలో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలనేసి అనుకుంటున్నారు. రైల్వే రిజర్వేషన్ టికెట్ కౌంటర్ లో కూడా టికెట్ బుక్ చేసుకోవాలనుకున్న మొబైల్ కు వచ్చే ఓటీపీ చెప్పాల్సి ఉంటుందనేసి చెప్తున్నారు. ఇక రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ లో టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీ మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే టికెట్లను అయితే వాళ్ళు ఇస్తారు. నకిలీ బుకింగ్లు, ఒక వ్యక్తి ఎక్కువ టికెట్లు బుక్ చేసుకోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. ఇక అనధికారిక ఏజెంట్ల ప్రమేయాన్ని సమర్థవంతంగా అరికట్టడమే కాకుండా ప్రయాణికులకు టికెట్ జారీని మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. మొదటి దశలో 300 రైళ్లలో తీసుకురాగా ఇందులో వచ్చే స్పందనను బట్టి అన్ని రైళ్లకు కూడా విస్తరించనున్నారు. అలాగే ఐఆర్టీసీటీ వెబ్సైట్ లో కూడా ఆధార్ ధృవీకరణ పూర్తయితేనే టికెట్లు బుక్ చేసుకునేలాగా కొత్త వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.